థ్యాంక్ యూ సార్. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటాం, ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నిపద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. ఈరోజు మన భగవద్గీత ఆజ్ఞానంలో ప్రాక్టికల్ సెషన్లో అనుభవ వేద్యం. అందులో ఎక్కడున్నాం? లాస్ట్ టైం ఏం చదువుకున్నాం సార్? ఐడియా ఉంది ఎవరికైనా? లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాం? 157 చెప్పాలండి. 157 చెప్పాలి. ఓకే, 156 లాస్ట్ అయిపోయింది సార్. 156 చెప్పుకున్నామా సార్ లాస్ట్? అవును సార్. ఒక్క నిమిషం. సరే, 157 ఇవాళ. ఓకే, but though it is certain that a homeopathically selected remedy does by reason of its appropriate. ఇంతకుముందు లాస్ట్ లో ఏం చెప్పారు అంటే, లాస్ట్ పేరు ఒక్కసారి రివిజన్ చేసి ఇది చెప్పుకుంటే మీకు కంటిన్యూషన్ ఉంటుంది. ఇదంతా కంటిన్యూషన్ ఆఫ్ టాపిక్ అనమాట. ప్రకృతి నుంచి మనకి ఇంత సామాగ్రి సిద్ధించినను మనం ఇంతవరకు కనుగొనని ఔషధముల సంఖ్య పరిమితమే కదా. జబ్బుల సంఖ్య అపరిమితం. ఈ కారణం చే పరిపూర్ణమైన ఆదర్శమైన సామ్యం సిద్ధించ అరుదు. అరుదే కాదు, దుర్లభమని కూడా చెప్పవచ్చు కదా. ఎన్ని కోట్ల మంది ఉన్నా మెడిసిన్స్ కొన్ని వేలే ఉన్నాయి కదా. మరి సామ్యం ఎట్లా సిద్ధిస్తుంది? ఒక మనిషి ఓ మనిషిలాగా లేడు. మరి మెడిసిన్స్ మాత్రం ఒక మెడిసిన్ దాదాపు వేల లక్షల లక్షల వాటికి కొనుక్కొస్తుంది. అంటే మరి సారూప్యం ఇంతమందికి ఉన్నట్ట కరెక్ట్గా అని డౌట్ అనమాట. ఎద్దించు అరుదు, అరుదే కాదు దుర్లభం అని కూడా చెప్పవచ్చును. ఈ రోగి విషయములను రోగ లక్షణములకును ఔషధ లక్షణములకు సిద్ధించినట్టు సామ్యము రెండు సమబాహు సమకోణ ద్విజముల వల్ల సిద్ధించటకల్లా. ఇది చెప్పుకున్నామా సార్? చూడండి ఒకసారి 156 లాస్ట్ చెప్పామా? 156 చెప్పుకోలేదేమో అని డౌట్ నాకు. ఒకసారి చూడండి. 15/5 చెప్పారండి. 15/5 15th మీకు మే చెప్పారు. 15 మీకు 15th మే చెప్పారు. 155 సార్ అది. 55, 56 కూడా ఉంది. 55 ఏమో 8/5 అండి. 55 15/5 అని చెప్పిన నేను నేను చూస్తాను. ఇందులో ఉంటుంది. వన్ ఫిఫ్టీ ఫోర్ 155 అయిపోయింది సార్. 156 కావాలి ఇలా యాక్చువల్గా. తర్వాత సెషన్స్ జరగలేదు.
156 చెప్పాలి సార్. ఓకే సరే చెప్తాను, 156 చెప్తాను. సరే ఓకే. 156 ఒకసారి వాళ్ళ అయినా రివిజన్ చెప్పుకుందాం. There is, however, almost no homeopathic medicine, be it ever so suitably chosen. ఎక్కడ కూడా ఒక మనిషి ఒకరు లేడు కనుక పర్ఫెక్ట్ గా 100% చూసాను అనేది చెప్పలేము. That especially if it should be given in an insufficiently minute dose. Insufficiently minute dose అంటే హోమియోపతిక్ మెడిసిన్ అని. Will not produce in very irritable and sensitive patients at least one trifling unusual disturbances, some slight new symptoms while its action lasts, for it is next to impossible that medicine and disease should cover one another symptom automatically as exactly as two triangles with equal sides and equal edges, but this in ordinary circumstances unimportant difference will be easily done away with by potential activity energy of the living organism and is not perceptible by patients not excessively delicate. It is not impossible that మెడిసిన్లో ఉండే అన్ని లక్షణాలు రోగిలో సరిపోవాలని రూల్ లేదు కదా, అనలేదా? షుడ్ కవర్ వన్ అనదర్ సిమ్టమ్ సిమ్టమాటికల్లీ యాజ్ ఎగ్జాక్ట్లీ యాజ్ టూ ట్రయాంగిల్స్ కదా. అట్లా అట్లా అంతగా మనము పట్టుకోలేము. పట్టుకోలేకపోయినా ఎట్లా చేయాలని చెప్తున్నారు అక్కడ. పట్టుకున్నా అనుకో సంతోషం, అందుకని అందుకని అదృష్టవంతులు లేరు, పేషెంట్ అదృష్టవంతుడు. వాళ్ళు పట్టుకోలేకపోయినా ఎట్లా చేయాలి. It is not perceptible by the patients not excessively delicate. The restoration goes forward notwithstanding to the goal of perfect recovery. గోల్ ఏంటి? పర్ఫెక్ట్ రికవరీ. గుర్తుపెట్టుకుని వర్డ్స్ చాలా బాగుంటాయి. అంతేగాని గోల్ అంటే ఏంటి? డిసీజ్ రిమూవల్ కాదు ఇక్కడ. పర్ఫెక్ట్ రికవరీ టు హెల్త్, ఫ్రమ్ డిసీజ్ టు ఈజ్, అదనమాట. If it be not prevented by the action of heterogeneous medicinal influences upon the patient, by errors of regimen or by excitement of the passion. ఓకే, తెలుగులో మనం ఒకసారి చదువుకుందాం. ప్రకృతి నుంచి మనకింత సామాగ్రి సిద్ధించినను మనం ఇంతవరకు కనుగొనిన ఔషధముల సంఖ్య పరిమితమే కదా. కదా, ఇంత వచ్చినా కూడా చాలా పరిమితంగా కనుక్కున్నాం కదా. మనం ఎన్నిసార్లు అనుకుంటాం మనకు ఇండియన్ డ్రగ్స్, పసుపు, తులసి, నెక్స్ట్ అలోవెరా, నెక్స్ట్ ఏమంటారు దాన్ని, మారేడు, ఇవన్నీ ఎంత దివ్యమైన పవిత్రమైన ఔషధాలు. వాటిని ప్రూవింగ్స్ ఇంకా మనం ఎక్కువ చేసుకోలేదు, ఇంకా హయ్యర్ లెవెల్ దానివి మనము తీసుకోలేదు కదా. అట్లా చాలా ఉన్నాయి. తంగేడు అలాంటివి, తిప్పతిగా, ఇవన్నీ కూడా చాలా దివ్య ఔషధాలు. ఇవి ప్రూవింగ్స్ చాలా 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 జరగాల్సి ఉంది అనమాట. కనుగొనిన ఔషధముల సంఖ్య పరిమితమే కదా, జబ్బుల సంఖ్య అపరిమితము. ఈ కారణం చే పరిపూర్ణమైన ఆదర్శమైన సామ్యము సిద్ధించుట అరుదు కదా. వ్యాధులు అపరిమితము, మనుషులు అపరిమితము, రోగులు అపరిమితము, మందులు పరిమితం. ఈ కారణం చే పరిపూర్ణమైన ఆదర్శమైన సామ్యం సిద్ధించుట అరుదు. అరుదే కాదు, దుర్లభం అని కూడా చెప్పవచ్చు. అరుదే కాదు,
దుర్లభం అని కూడా చెప్పవచ్చు. ఈ రోగి విషయంలో రోగ లక్షణములకును ఔషధ లక్షణములు సిద్ధించినట్టు సామ్యము రెండు సమబాహు త్రిభుజము లేదా సమకోణ త్రిభుజముల వలె సిద్ధించుట కల్లా. ఎవరైనా ఈ చేతిని అనుకోండి, ఇట్లాగే ఇంకో చేతిని చూడగలుగుతారా? ఇప్పుడు ఉంది ఇట్లా, ఓకే, ఈ చేతిలాగా ఇంకో ఎవరైనా చేతిని మ్యాచ్ చేయగలుగుతారా రేఖలతో సహా ప్రపంచంలా? ఎవ్వరు చేయలేరు, నెవర్. ప్రపంచం మొత్తం తిరిగినా కూడా కష్టం. అట్టి సందర్భమున సిద్ధించినంత వరకు సామ్యమును ఆధారముగా కొని ఔషధం పనిచేయు వ్యాధిని నిర్మూలనము సంపూర్ణముగా చేయనుంట సత్యము. అప్పుడు ఏం చేయాలి మరి అంటే, మోస్ట్ సూటబుల్ మెడిసిన్తోన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. నీకు ఏది దగ్గరగా అనిపించింది, ఏది మోస్ట్ సూటబుల్ అనిపించింది, ఏది వాడి యొక్క డీప్ సిమ్టమ్స్కి మ్యాచ్ అయింది, ఏది సూపర్ఫిషియల్ సిమ్టమ్స్కి మ్యాచ్ అయింది చూసుకోండి. ఇది ఎప్పుడైతే తెలిసిందో ట్రీట్మెంట్ ఫాస్ట్ అయిపోతుంది, లేకపోతే సంవత్సరాలు పడుతుంది. గుర్తుపెట్టుకో, ఈ చిన్న పాయింటే చాలా కళ్ళు తెరిపించింది నాకైతే. ఏది? అట్టి సందర్భం సిద్ధించినంత వరకు సామ్యము ఆధారము కొని ఔషధం పనిచేసి వ్యాధిని నిర్మూలన సంపూర్ణంగా చేయనుట సత్యము. అందుకని ఏం చేయాలంటే, మీరు దొరికిన దానిలో ఏది మోస్ట్ సిబిలిటీ మీకు. అందుకని శ్రీశైలం క్లాసెస్లో కూడా, ఆన్లైన్ క్లాస్లో కానీ ఆఫ్లైన్ క్లాస్లో ఈసారి కేసెస్ తీసుకున్నాను. కేసెస్లో ఎలాంటి పాయింట్స్ తీసుకుంటే ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయని మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకు అంటే అలా ఆ కేసెస్లో మీకు మీకు అర్థమవుతుంది అనమాట. ఇటువంటి పాయింట్స్ తీసుకుంటే 15 డేస్లో విత్ ఇన్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు? మోస్ట్ సూటబుల్ డీప్ పాయింట్స్ మనం మ్యాచ్ చేసుకోగలగాల, అట్లా అనమాట. ఎక్కువ సామ్యం ఉన్నప్పుడు కొన్ని వేదనల్లో సామ్యం లేని ఔషధమును ఒకప్పుడు పొరపాటు నిర్ణయం జరిగినను హాని జరగదు. ఒకవేళ ఎక్కువ మనకు సామ్యం జరగని మందు ఇచ్చినా కూడా పొరపాటై ఎక్కువ నష్టం జరగదు. అది కూడా మళ్ళీ వివరంలో చెప్తారు నాకు మాస్టర్ గారు. ఎప్పుడు నష్టం జరుగుతుంది, ఎప్పుడు నష్టం జరగదని క్లియర్గా మనకు చెప్తారు. రోగి లక్షణములతో సామ్యం గల ఔషధం నిర్ణయించుట శక్తివంచన చేయక ప్రయత్నింపవలేను. గుర్తుపెట్టుకోండి, శక్తివంచన లేక ప్రయత్నించవలను. ఎందుకు? ఇట్ ఈస్ ఏ లైఫ్. మీరు ఒక లైఫ్తో ఆడుకుంటున్నారంటే ఆడుకోవద్దని ఉద్దేశం. అందుకని మీ శక్తివంచన లేకుండా మీ యొక్క చిన్ని ప్రయత్నము ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మంచిగా కేటాయించి మీరు బాగా చదువుకొని మీరు మంచిగా శక్తివంచన లేకుండా చేస్తే మీలాంటి ఇంకో ప్రాణం బాగుపడుతుంది. ఆ హాఫ్ అన్ అవర్ ఇంకో ప్రాణాన్ని రక్షిస్తుంది. అది మీలాంటి ప్రాణమే ఇంకోటి. అది మైండ్లో పెట్టుకోండి. అప్పుడేమవుద్ది? మనకి నిర్లక్ష్యం రాదు. గుర్తుపెట్టుకోండి. అందుకని ఏం చేయాలి? శక్తి వంచన చేయక ప్రయత్నింపవలెను. ఈకే గారు చాలా బాగా ఇస్తారు ఒక వర్డ్స్. ఏదో సరే ఇచ్చేద్దాంలే, హెడ్ ఇంజరీయా సర్లే నాటంజల్ పిచ్చేసేయి, అట్లా కాదు. ఇంకా కొంచెం డెప్త్గా మ్యాచ్ చేయగలగాలి. ఇంకొంచెం కాన్స్టిట్యూషనల్గా వాళ్ళకి ఇది ఒక్కటేనా, ఇన్నేళ్ళ నుంచి ఇంకేదైనా ఉందా, అప్పుడు మీకు రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా వస్తాయండి. గుర్తుపెట్టుకోండి, పర్మనెంట్గా వస్తాయి. ఒకప్పుడు క్రొత్త రోగములు పుట్టినప్పుడు పాత మందులతో సంపూర్ణ సామ్యం గల ఔషధం సిద్ధించకపోవచ్చును. అప్పుడు కొన్ని వేదనలతో సామ్యం లేకుండా మందు నిర్ణయించినను పొరపాటు జరగక వ్యాధి నివారణ జరుగును. ఒక్కోసారి మనం చూస్తుంటాం, అయ్యో ఈ సిమ్టమ్ ఇందులో లేదే అనుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ వామిటింగ్స్ ఉన్నాయనుకో, బ్రయోనియాలో వాంతులు ఎక్కడ ఉన్నాయి, బయోనియాలో దురదలు ఎక్కడ ఉన్నాయి, బ్రయోనియాలో తలనొప్పి కదా ఎక్కువ ఉన్నది, మోషన్ లేదు ఎక్కడ ఉంది, ఈ నరాల సిమ్టమ్స్ ఎక్కడ ఉన్నాయండి, లేకపోతే అని అనుకుంటాం. బ్రయోనియా మీరు చదవగలిగితే అద్భుతమైన రెమెడీ. అంటే చెప్తున్నాను, నేను బాగా చదవలేకపోతాను లెక్క. యాంగ్జైటీ అబౌట్ మనీ, యాంగ్జైటీ ఫ్యూచర్ అబౌట్, ఇంత యాంగ్జైటీ ఉంటుంది అనుకోలే బ్రయోనియాలో. యాక్చువల్ బద్దగస్తుడు, డల్గా ముజాబులాగా అట్లా పడుకోని ఉంటారనుకున్నాను. కానీ ఇంకో యాంగిల్స్లో సోరిక్లో చాలా యాంగ్జైటీ ఉంటుంది, చాలా చాలా యాంగ్జైటీ ఉంటుంది వాడికి. అట్లా అనమాట. అందుకని అదే చెప్తున్నాడు,
ఒకవేళ కొన్ని వేదనలతో సామ్యం లేకుండా మందు నిర్ణయించినను పొరపాటు జరగ వ్యాధి నివారణ మగును. ఆ సామ్యం లేని వేదనల విషయమున రోగి హాని జరగదు. ఒకవేళ పొరపాటు బ్రెయిన్ ఒక డోసు ఇచ్చిన అనుకో, సరే, హాని అయితే జరగదు, అది వెళ్ళిపోద్ది. ఎందుకు? కారణం ఏమనగా ఔషధ పరిమాణం చాలా స్వల్పము, వాల్యూమ్ చాలా తక్కువ. కనుక అలోపతి విధానం నందు వలె ఔషధ పరిణామం హెచ్చుగా వాడినచో తప్పక హాని కలుగును. ఉదయం 2 hours ఒకసారి బ్రెయిన్ టోనర్ వేసుకోమన్నా అనుకో, ఖచ్చితంగా హాని జరుగుతుంది. 3 hours ఒకసారి, లేకపోతే పొద్దునోటి మధ్యాహ్నం డోసు బ్రెయిన్ వేసుకోండి, ఖచ్చితంగా హాని జరుగుతుంది. గుర్తుపెట్టుకో. అది ఎట్లా విధానంలో అదే విధానంలో ఇవ్వాలి. శాస్త్రకారుడు మనకు చెప్పిన విధానంలోనే పొటెన్సీ కానీ రిపిటేషన్ కానీ ఉంటే అప్పుడు మనకి సంపూర్ణ నివారణ హాని జరగని విధానంలో జరుగుతుంది. అలోపతి విధానం వల్ల ఔషధం పరిమాణం హెచ్చుగా వాడినచో తప్పక హాని జరుగును. అనగా ఔషధం సంబంధించిన కొత్త రోగములు పుట్టవచ్చును. సార్ మీరు మంది ఇచ్చారు సార్, అప్పటి నుంచి నిద్ర రావట్లేదు సార్ అంటారు. ఒక ఆయన డాక్టర్ గారు ఉన్నారు. పొద్దున ఒకటి రాత్రి ఒకటి 1 వేసుకోమంటుంటాడు. 1 month వేసుకోమంటాడు. తర్వాత ఏమంది వాడు బెల్ లక్షలు పుడతాయి ఖచ్చితంగా. ఇక్కడ ఆ ప్రిన్సిపల్ వర్తించదు. సామ్యము సిద్ధించదను ప్రిన్సిపల్ వర్తించదు, గుర్తుపెట్టుకోండి. స్వల్పమైన పరిమాణమున కూడా అక్కర్లేనని మోతాదులు వాడినచో, అంటే స్వల్పమైన పరిమాణం అంటే హోమియోపతి మెడిసిన్స్, అక్కర్లేని మోతాదులు వాడినచో ఔషధ వ్యాధులు పుట్టును. గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇది ఆర్సిగాల్వము, లెకసిస్ ఇలాంటి రెమెడీస్ వాడినప్పుడు ఇక ప్రికాషన్స్ ఇస్తారు ఈకే గారు. డోంట్ రిపీట్ అగైన్. ఇఫ్ యు గివెన్ one remedy, if it is work, then only it is simlimum, otherwise leave it and again take the totality of symptoms. ఆర్సిగాల్వము లెకసిస్ ఇచ్చినప్పుడు పని చేయలేదనుకో, మళ్ళీ రిపీట్ చేయొద్దు. మళ్ళీ అక్షరాలన్నీ సరిచూసుకొని మళ్ళీ సరి చేయడం చెప్తా. పైపెచ్చు అలోపతిలో పుట్టిన వానికన్నా తీవ్రమైన వ్యాధులు నివారణ లొంగని విధంగా పుట్టును. తీవ్రమైన వ్యాధులు నివారణకు లొంగని విధంగా పుట్టును. కారణం ఏమనగా హోమియోపతి మోతాదులో ప్రాణమయ మనోమయ కోశంలో పుట్టించును కనుక ఆ వ్యాధులు తగ్గకపోవచ్చు. ఎందుకు? దీస్ ఆర్ నాట్ క్వాంటిటేటివ్, ఇట్ ఈస్ క్వాలిటేటివ్. అందుకని చాలా డేంజర్. అందుకని ఈకేఆర్ కూడా ఈకేఆర్ దగ్గరికి వస్తాడు ఆయన. ఎవరు డాక్టర్ రోజు లెక్సిస్ 1 ఏమో 10 ఏమో 50 ఏమో డైలీ వేసుకోమన్నారంట. అయిన తర్వాత వాడు మాట్లాడినా పాంపుసనే వస్తుంది. ఏం చేయమంటారు సార్? అయిపోయింది ఇప్పుడు, అంటే ఈ జన్మకి అయిపోయింది, ఇంకేం చేయలేము. ఏ మంతో సెపియాతో కానీ పల్స్లతో ఎలాంటి వాటితో కూడా న్యూట్రలైజ్ చేయలేము, కానీ ఒక ప్రయత్నం చేయొచ్చురా అన్నారు. ఏంటంటే, నా వెంట ఉండు, నేను ఏ యాక్టివిటీస్ పాల్గొంటున్నానో ఆ యాక్టివిటీస్లో పాల్గొను అన్నారు. అర్జున సాంగత్యంలో యజ్ఞార్థ కర్మ, ఏం ఆశించకుండా చేసే యజ్ఞార్థ కర్మలో అలాంటి పవర్ ఉంటుంది. ఔషధం కన్నా ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది. అర్థమైందా? అలాంటి గుర్తించుకొని చేయాలి. అలోపతి విధానమందు భౌతిక పరిమాణమున వాడబడు కనుక భౌతిక దేహం దెబ్బతిను. అలోపతిలో ఓన్లీ వాళ్ళ ఫిజికల్ ప్లేన్ ఉంటుంది, క్వాంటిటీ కూడా ఫిజికల్ అనే ఉంటుంది, ఇంకా సేపు ఉన్న ఫిజికల్ బాడీ దెబ్బతింటుంది. హోమియోపతిలో అయితే వైటల్ బాడీ మెంటల్ బాడీ ఇష్టం పడితే 2 కూడా దెబ్బతింటాయి, గుర్తుపెట్టుకో. కనుక ఇది గుర్తుపెట్టుకోండి. ఇష్టం మందులు వేసే వాళ్ళు సార్ మాకు పలానా డాక్టర్ గారు ఇట్లా చెప్పారంటే శాస్త్రకారుడు ఈ మందును హోమియోపతిని ఇచ్చిన శాస్త్రకారుడు ఇట్లా చెప్పలేదు అని చెప్పగలగాలి మనం. ఇప్పుడు ఈ చంద్రమోహన్ వైద్యం కావచ్చేమో కానీ హనుమాన్ వైద్యం అయితే కాదని చెప్పాలా. ఎందుకు? ఇక్కడ శాస్త్రకారు క్లియర్ చెప్పాడు. అలోపతి విధానమందు భౌతిక పరిమాణమున వాడబడు గనుక భౌతిక దేహం దెబ్బతిను, వాని విరుగుడు చేయటం కూడా తేలిక. సంవత్సరం తరబడి అక్కలేని మందులు వాడుచున్నచో భౌతిక పరిమాణం వలన కూడా నయం కాని దీర్ఘ వ్యాధులు పుట్టును. దీర్ఘ వ్యాధులు నయం కానివి పుట్టును.
హోమియోపతి పద్ధతిలో సూక్ష్మీకరించిన వాడినప్పుడు అవసరం ఉన్నంత వరకే వాటిని నేర్చుకున్నచో కొంత సామ్యం లేని మందులు కూడా ఏ హాని కలిగింపక తమకు సంబంధించిన వరకు వ్యాధి నివారణ చేయును. ఏం నేర్చుకోవాలి మనం? అవసరం ఉన్నంత వరకే వాడుట నేర్చుకోవాలి. ఎంతవరకు అవసరం ఉంటే అంతే రిపీట్ చేయాలి. ఎంతవరకు వీలుంటే అంతవరకే దాన్ని ఉపయోగించాలి. అప్పుడేమవుద్ది? ఏ హాని కలిగింపక తమకు సంబంధించిన ఒక వ్యాధి నివారణ చేయును. ఇది మనకు హనుమాన్ గారు ఇచ్చిన విషయం. చాలా చక్కగా ఉందండి, అందుకని కొంచెం టైం ఎక్కువైంది, బట్ ఇట్స్ ఐ ఓపెనర్. నెక్స్ట్ ఒక 1 వీక్ నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ మెటీరియల్ కొత్తవి తీసుకుంటాను. ఈ 1-2 వీక్స్ మాత్రం గురువారంలో నేను కొన్ని ఇంపార్టెంట్ చెప్తా. గ్రూప్ స్టడీ ఎట్లా చేయాలి. ఓకే. ఓకే సరే. ఉమ్. సో ఒకటిగా ఐడియా ఉన్నంత వరకు గ్రూప్ స్టడీగా తీసుకుందాం దీన్ని. వీలునంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హార్టీ. ఓకేనండి, క్లియర్గా అనిపిస్తుందా? కనపడుతుంది డాక్టర్ గారు, కనపడుతుందండి. సరే. క్లియర్. కొంచెం క్రాస్గా ఉంది. సరే, అది సరి అనికి వస్తుందో ఇందులో పిక్చర్ సరి చేయలేంలేండి. సరే. ఓకే, ఇది హార్టీ రెమెడీస్. హార్టీ అంటే అర్థం ఏంటి చెప్పండి? హార్టీ అంటే ఏంటి? యాంగ్రీ సార్, గర్వంగా యాంగ్రీ ఉండటం. యాంగ్రీ ఆ? గర్వం, ఆ, గర్వం. గర్వంగా ఉండటం. ఓకే, గర్వము. ఇంకా ఇంకేమైనా చెప్తారా? యాంగ్రీ సార్. పొగరబోతు కూడా. గర్వము, అహంకారము కదా, అవునా? అదనమాట. ఆరగన్సీ, సుపీరియారిటీ. ఓకే, ఇవన్నీ కూడా వాడికి చూసినావా ఎంత యాటిట్యూడ్ ఉందంటారు, చూసినావా? అలాంటివన్నీ కూడా హార్ట్ కిందికి వస్తాయి. ఓకే, ఇందులో కొన్ని రెమెడీస్ మనకి డిస్కషన్కి మా సార్ మా చెప్పడం జరిగింది. నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ హార్ట్ అనగానే మనకు గుర్తొచ్చే ఏంటి చెప్పండి? ప్లాటినా, ప్లాటినా. అనాకార్డియం సార్, అనాకార్డియం. ఓకే. ప్లాటినా వస్తుంది సార్. ఓకే, ప్లాటినా వస్తుంది. ఫస్ట్ మనకు ఐడియా వచ్చింది, మైండ్లో వచ్చేది ప్లాటినా కదా, ప్లాటినా మెటాలికా. ఓకే, వాళ్ళు కూర్చొని విధానం కూడా అట్లా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.
అక్కడ కూర్చునే విధానం కూడా అట్లా ఉంటుంది, డ్రెస్సింగ్ అంతా డిగ్నిఫైడ్గా ఉంటుంది, హార్టీగా ఉండేవాళ్ళు. ప్లాటినా, నాట్రమోర్ కూడా హార్టీ. చెప్తాను, ఒక్కొక్కటి కంపేర్ చేసుకుంటూ చెప్పుకుంటూ వస్తాను. ముందైతే ఇవి అయితే వినండి. ప్లాటినా, నాట్రమోర్, కాల్కేరియా కార్బ్ కూడా హార్టీ. ఎపార్సల్, కోనియం, సెపియా, మెర్క్సాల్, క్యూప్రమ్ మెటాలిగం, పెల్లాడియం మెటాలిగం, డల్కమరా, వెరాట్రమ్ ఆల్బమ్. ఇప్కాకి ఏమంటారు? వెజిటబుల్ ప్లాటినా అన్నారంటారా లేదా? ఓకే. నెక్స్ట్ ఇంకా స్టాఫిజాగ్రియా. స్టాఫిజాగ్రియా కూడా హార్ట్ కిందకి వస్తుంది. ఆర్సికమ్ ఆల్బమ్, సెపియా, నక్స్వామిక, కార్టిసోన్, ఆరమెట్, ఫెర్రమ్ ఆర్స్, ఇవన్నీ కూడా హార్టీ రెమెడీస్. లైకోనేమో ఫాల్స్ హార్ట్ కిందకి వస్తుంది. అంటే వాడు హార్టీగా ఉంటాడు కానీ వాడు కొంచెం గెలికితే వాడు చల్లబడిపోతాడు. ఓకే, ఇవి హార్ట్ రెమెడీస్ జనరల్గా ఎక్కువ మటుకు కొన్ని యాంగిల్స్లో. ఓకేనా? ఒకటొకటి వీలున్నంత వరకు ట్రై చేసుకుంటూ వస్తా. ఫస్ట్ ప్లాటినా హార్ట్ అంటే తెలుసు కదా మీకు అందరికీ? తెలుసా? తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? ప్లాటినా హార్ట్ ప్రపంచంలో చెప్పండి సార్. చెప్పండి, ఒక 2 పాయింట్స్ చెప్పండి మీరు. ఈ ప్రపంచంలో నాకన్నా చూస్తారండి. గొప్పవాడు ఎవడు లేడు అనుకుంటాడండి వాడు అసలు. ప్రపంచంలో నాకన్నా గొప్పవాడెవడు లేడనుకుంటాడు? ఆహా, అట్లా కాదు. ప్లాటినా వాడి యొక్క థాట్ అట్లా ఉండదు. నాకన్నా గొప్పవాడు లేడనుకోడు. అందరినీ చిన్న చూపు చూస్తాడు అన్నమాట. ఓకే, అందరిని చిన్న చూపు చూస్తాడు. ఒకటి, ఐఆమ్ గ్రేట్ అనుకుంటాడు. నేను సక్సెస్ అయినా అని గ్రేట్ ఉంటుంది సార్. ఐఆమ్ గ్రేట్. సక్సెస్ఫుల్ అయిన తర్వాత గ్రేట్నెస్ వస్తుంది సార్, జనరల్ గా రాదు. ప్లాటినాలో ఎట్లా ఉంటుంది చిన్నకాంత్ డాక్టర్ గారు? సర్వెంట్ మేట్స్ తో గానీ సబార్డినేట్స్ తో గానీ మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. వాడు ఈక్వల్, వాడు అతను కంటే తక్కువ ఉన్న వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడ్డు. వాళ్ళతో స్నేహం కూడా చేయడు, వాళ్ళతో పరిచయం కూడా చేసుకోడు. అంటే ఇంకొకటి తెలుసా, సర్వెంట్స్ తో కాదు, తోటి వాళ్ళతో కూడా వాడు మిగతా వాళ్ళని అట్టాగే చూస్తాడు. ఐఎమ్ గ్రేట్, దీస్ ఆర్ ఆల్ ఇగ్నోరెంట్ పీపుల్ అనుకుంటాడు. నాకే తెలుసు మొత్తం, వీళ్ళకని తెలియదు. సర్వెంట్స్ అనే కాదు, మిగతా వాళ్ళని కూడా సర్వెంట్స్ లాగా వాడి మైండ్లో ఉంచుకుంటాడు. అర్థమైందా? అక్కడ కెంట్ గారు చెప్పిన విషయం అది. ఇక్కడ ఇంకా గుడ్, బాగా చెప్పారు. ఇంకా చెప్పండి, ప్లాటినాలో హార్టినెస్ ఎట్లా ఉంటుంది? మామూలుగా సార్ హార్టీ అంటే ఒకరిద్దరితో కంపేర్ చేస్తారు సార్, నేనే గొప్ప అనేసి అని. ప్లాటినాలో కంపారిజన్ తక్కువ, వెరాటమ్ ఆల్బమ్ లో కంపారిజన్ ఎక్కువ. కానీ ప్లాటినాలో ఐఎమ్ గ్రేట్ అంతే, ఐఎమ్ ద ఓల్ అండ్ సోల్. వాడు అంటే కంపారిజన్ చేసేవరకు వాడు ఇంకో లెవెల్ దిగాల. అందుకని ఆ లెవెల్కి పోడు, డైమండ్ వాడు. అందుకని వాడు ఐఎమ్ హార్టీ అంతే, ఐఎమ్ గ్రేట్. బట్ కంటెంప్చుయస్, నేను గ్రేట్, మిగతా వాళ్ళని చిన్న చూపు చూస్తాడు అట్లా. ఇంకా వస్త్రధారణ, నగలు, వాళ్ళ ఇవన్నీ కూడా చాలా దీనిగా కాస్ట్లీగా ఉంటే ఇంకెక్కడ ఇటువంటివి ఎవరు వేసుకోరు, నేనే వేసుకుని చెప్పి ఫీలింగ్ కూడా ఉంటుందండి. గుడ్, అది అట్లా, అది కరెక్ట్. వాళ్ళకి వస్త్రధారణ కానీ ఇది కూడా చాలా యూనిక్ గా ఉండాలి, చాలా కాస్ట్లీగా ఉండాలని కోరుకుంటాడు. గుడ్. ఇంకా అదే కంటెంప్చువస్ అంటే అందరితో కన్నా నేనే గొప్ప అంటారు సార్. కంటెంప్చుయస్ అంటే అందరినీ చిన్న చూపు చూస్తాడు. అవును సార్, అది కంటెంప్చుయస్ అంటే. ఇంకా ఫ్రెండ్స్ ఉండరు సార్, ఫ్రెండ్స్ ఉండరు. ఫ్రెండ్స్ ఉండరు ఎందుకు? అంటే ఎవరితో కంబైన్ అవ్వరు. మించిన అంచనా వేసుకుంటుంటాడు సార్, తనకి మించిన అంచనా తక్కువ వేసుకుంటా ఉంటాడు. ఇతరులని తక్కువ అంచనా వేసి వాళ్ళతో
ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేయడు. కానీ వాడు చెప్పినట్టు వినే వాళ్ళతో మాత్రం ఫ్రెండ్షిప్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. వాడు చెప్పినట్టు నువ్వు గొప్పవాడి బాస్, నువ్వు అట్లాంటి వాడు, నువ్వు అన్ని పని చేసే బాస్, అలాంటి వాళ్ళతో మాత్రం ఫ్రెండ్షిప్ చేస్తాడు. వాడు చెప్పింది ఏంటేనండి? నువ్వు ఏం బాస్ ఇంత నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు గ్రేట్ బాస్ అని వాడు చిన్న చేసిన కూడా అంటే పొగడటం కాదు, వాడు అన్నదాన్ని చెల్లేటట్టు వాళ్ళతో ఉండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. పొగిడితే పడిపోయేవాడు పల్లాడియం మళ్ళీ. ఇంకా గుడ్. ఇంకా కాంట్రడిక్షన్ భరించలేడండి. అస్సలు వాడిని ఒత్తేస్తాడు. కాంట్రడిక్షన్ ని అస్సలు భరించలేడు, ఒత్తేస్తాడు. గుడ్. ఇంకా భయం కూడా ఉంటది కదండి ఈయనకి. భయం కూడా ఉంటది కదా. భయం చాలా ఉంటది, చాలా భయం ఉంటుంది, చాలా చాలా భయం వీడికి. ఐఎమ్ గ్రేట్ గాడ్ అనే ఫీలింగ్ కూడా ఉంటుంది సార్. ఏంటండి? ఐఎమ్ గ్రేట్ దెన్ గాడ్ అనే ఫీలింగ్ కూడా ఉంటుంది తనకి. అది ఇంకా ఎస్టీమ్ పోయే వరకు ఐఎమ్ గాడ్ అంటాడు. ఇంకా ఏమంటారు, సూపర్లెట్ టెన్స్ అంటారు అట్లా. ఇంకా కాంబినేషన్ డ్రగ్స్ ఉండవు సార్. ఈ ప్లాటినా వాడు ఏ డ్రగ్ తో కూడా కలవడు. అందుకని ప్లాటినా సల్ఫ్, ప్లాటినా మోయరో ఏ ఉండవు. ఓన్లీ ప్లాటినా మెటాలిక్ ఒకటే ఉంటుంది. మిగతా మెటల్స్ మాత్రం కాంబినేషన్స్ ఉంటాయి, ఆరంతో సహా ఉంటాయి. ప్లాటినా పెల్లాడియం ఈ రెండు కూడా దేనితో కాంబినేషన్స్ కలవరు. దట్ ఈస్ దేర్ హార్టినెస్. గుడ్. బాగా చెప్పారు, మంచి పాయింట్ చెప్పారు. గుడ్. నెక్స్ట్. ఇంకా వీడు లేని విషయాలు కూడా ఉన్నట్టు ఊహించుకుంటా ఉంటాడండి విచిత్రంగా. అంటే ఎట్లా? అంటే ఏదన్నా ఇప్పుడు ఇమాజినేషన్ లాగా అన్నమాట. లేని వస్తువులు ఉన్నట్టు ఊహించుకుంటా ఉంటుంటాడండి. హాలుసినేషన్స్ తక్కువ వీడికి, చాలా పాయింటెడ్ గా ఉంటాడు వీడు. వాడు హాలుసినేషన్స్ ఉండవు. సరే, ఒక పాయింట్ చెప్పుకుంటూ వస్తాను. మనకు కెంట్ గారు ఇచ్చిన పాయింట్స్. ప్లాటినా హిస్టీరికల్ ఉమెన్ హూ అండర్గాన్ ఫ్రైట్ భయం తర్వాత కూడా ప్లాటినా పేషెంట్లు కావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఫ్రైట్ తర్వాత, భయం తర్వాత. మనం భయం కాగానే ఓపియం ఇచ్చేస్తుంటాం కదా, ఓపియమా ఎకోనేటా స్ట్రామో అని ఏమైనా ఆలోచిస్తుంటాం. ప్లాటినా వాళ్ళు కూడా పేషెంట్ ఉంటారు ఆఫ్టర్ ఫ్రైట్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్ ఇది. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ లో ప్లాటినాలో ఫ్రైట్, ప్రొలాంగ్డ్ ఎక్సైట్మెంట్ వల్ల షుగర్ కానీ అట్లా వచ్చిన కేసెస్ లో కూడా ప్లాటినా తగ్గిస్తుంది. గుర్తుపెట్టుకోండి, వాడు వాడి హార్టీ కాన్స్టిట్యూషన్ ఉండి ప్రొలాంగ్డ్ ఎక్సైట్మెంట్ అంటే చాలా రోజుల నుంచి బాగా మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, యాసిడ్ బాస్ ఇస్తుంటారు మన వాళ్ళు. అట్లా కాదు. మన కెంట్ గారు ఫస్ట్ లైన్ లోనే ఇచ్చారు కదా మరి. అందుకని ఎయిల్మెంట్స్ ఫ్రమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అండర్గ్రౌండ్ ఫ్రైట్, ప్రొలాంగ్డ్ ఎక్సైట్మెంట్, డిసప్పాయింట్మెంట్ తర్వాత కూడా ప్లాటినా కాన్స్టిట్యూషన్ కావచ్చు. డిసప్పాయింట్మెంట్ తర్వాత ఎవరితో కలవడంటే ప్లాటినా వాడు, గుర్తుపెట్టుకోండి. అసలే కలవడు, డిసప్పాయింట్మెంట్ తో అస్సలు కలవడు. ఆఫ్టర్ షాక్ తర్వాత కూడా ప్లాటినా వాళ్ళు ఎవ్వరు కలవరు. ప్రొలాంగ్డ్ హెమరేజెస్ కూడా ప్లాటినా రెమెడీ సూచిస్తుంది. ఎక్కువ బ్లీడింగ్ బ్లాక్ గా ఉంటుంది వీళ్ళకి. ప్లాటినా వాళ్ళకి బ్లాకిష్ డిశ్చార్జెస్ ఉంటాయి. ఫియర్ ఈజ్ వెరీ ప్రామినెంట్ ఇన్ దట్ రెమెడీ. ఫియర్ దట్ సంథింగ్ విల్ హ్యాపెన్. రెస్ట్లెస్ డిస్పోజిషన్, ఎక్సైట్మెంట్, వాకింగ్ అండ్ మూవింగ్ అబౌట్. నాట్ ఆర్సింగ్ ఆల్బమ్ అంటే వాడు తిరుగుతున్నాడు సార్, రెస్ట్లెస్ గా ఉన్నాడు, ఆర్సింగ్ ఆల్బమ్ కాదు. ప్లాటినాలో కూడా ఉంది. అర్థమైందా? She imagines that her body is large, that is body of the others are smaller in comparison with her own. మిగతా వాళ్ళు చాలా చీమల్లాగా కనిపిస్తారు వీడికి. అర్థమైందా? అందుకని వీడికి వచ్చే ఐ డిసీజ్ ఏంటి చెప్పండి? దూరదృష్టి రాదా, దగ్గర దృష్టి రాదా? వీడికి ఏది ఉండదు. దగ్గర కనిపించవు. దగ్గర వాళ్ళు కనిపించరు వీడికి. అహంకారం ఎక్కువ కదా, దగ్గర వాళ్ళు ఎవరు కనిపించరు వీడికి. అందుకని వీడి దగ్గర దృష్టి, ఐకి సంబంధించిన డిసీజెస్ లో దగ్గర దృష్టి ఉండే డిసీజెస్ వస్తాయి, గుర్తుపెట్టుకో. అందుకని
వీళ్ళకు ఉండే డిసీజ్ కూడా ఆర్థరైటిస్ కూడా వస్తుంది. ఇది మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి? వాడు కింద కూర్చోలేడు కదా మోకాలు నొప్పులు వస్తే. సో ఈ కాన్సెప్ట్ కింద కూర్చున్నాడు అంటే వాడు ఒబీడియంట్ అనమాట. పైన కూర్చుంటున్నాడు అంటే జనరల్గా వాడు ప్లాటినా హార్టినెస్కి సరిపోతుంది. అంటే మోకాలు నొప్పులు వచ్చిందని ప్లాటినా అని కాదు, జనరల్గా ఒక కోరిలేషన్ అంతే. నెక్స్ట్. ఓదారిస్తే ఇతనికి ఇష్టం ఉండదు సార్. సార్ ఓదారిస్తే బాధలో ఉన్నప్పుడు ఎందుకు వీడికి చాలా వాడు హార్ట్ కదా, అందుకని ఇష్టం ఉండదు. ఇందులో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ఒక్క నిమిషం కొన్ని పాయింట్స్ చెప్తాను హార్ట్కి. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఇంకొన్ని ప్లాటినం పాయింట్స్ చెప్తాను. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం సార్. సరే సార్, దొరకట్లేదు, చూస్తాను నేను తర్వాత చెప్తాను. ప్లాటినా ఉంది నా దగ్గర, మంచి పాయింట్స్ ఉన్నాయి. హార్ట్ కింద కొన్ని రూబ్రిక్స్ ఉన్నాయి, అది చెప్పడం ట్రై చేస్తున్నాను. సరే వీడు ఎదుటి వ్యక్తులు కించపరచడానికి ఏమైనా ప్రయత్నం చేస్తాడండి? అంటే మీరు తక్కువ వాళ్ళు అన్న ఫీలింగ్ తోటి. ఖచ్చితంగా ఉంటుంది. అయితే అట్లా చేయడు వాడు. ఒక్క నిమిషం చెప్తాను. అంటే మా ఫ్యామిలీ గొప్పది, మీరు తక్కువ, మీ ఫ్యామిలీ తక్కువ, మీరంతా తక్కువ అన్న ఫీలింగ్ ఏమైనా ఉంటుంది అంటే కన్సిడర్ చేయడానికి మనం కాన్స్టిట్యూషన్ తీసుకో. అవతల వాళ్ళని లెక్క పెట్టినట్టుగా ఉంటుందేమో సార్ కదా ప్లాటినం. అవతల వాళ్ళని లెక్క పెట్టకుండా అనిపిస్తుంది కదా. వాడు కొట్లాడడం చిల్లరగా ఉండదు. అంటే హుందాగా ప్రవర్తించుకుంటాడేమో. చాలా హుందాగా ఉంటాడు వీడు. ప్లాటినం వాడు వెరాట్రమల్ మల్లగా కొట్లాడడం అట్లా చేయడు, చాలా హుందాగా ఉంటాడు. సరే సార్, ఓకే. నేను మళ్ళీ ఎప్పుడైనా వచ్చేటప్పుడు నేను మళ్ళీ సార్ చూసుకొని చెప్తాను. సరే, ఓకే. ఓకే, సరే, ఇది ప్లాటినా. ఓకే.
ప్లాటినం మోడాలిటీ చెప్పండి. చాలా హార్ట్ పేషెంట్. ప్లాటినా వాడు చాలా హార్ట్ పేషెంట్. ఇగోని హార్టీ చాలా హార్ట్ పేషెంట్, ఇంట్రావర్ట్ అండ్ ఎక్స్ట్రావర్ట్. Wherever the physician feels, why do you think you are about patients? First think of platina. Whenever the patient feels, who do you think you are about the patient? Who do you think you are? అర్థం కాదు. హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ వీళ్ళు, చాలా అచీవర్స్ వీళ్ళు. I have also seen the platinas in poor society, especially in the arrogant, proud, rude, snappy talk. చాలా స్నాపిష్ గా ఉంటుంది వీళ్ళ అటాక్. ఇంట్రెస్టింగ్లీ పాయింట్ డస్ నాట్ ఆర్గ్యూ ఆర్ కాంట్రడిక్ట్. ఎవరితో, చిన్న వాళ్ళతో ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్ చేయడు వాడు. A quarrelsome person trying to justify himself does not make think of platina. చిన్న చిన్న వాడికి కొట్లాడేవాడు, చిల్లర దానికి కొట్లాడేవాడు ఎప్పుడు ప్లాటినా వాడు కాదు. ఓకే, నెక్స్ట్. సరే, ఓకే. Traditional prejudices will always talk about class, caste, creed, color, race. ఇవన్నీ కూడా అంటే మేము గొప్ప వాళ్ళం, మేము అంత గొప్ప వాళ్ళం, ఇంత గొప్ప వాళ్ళం అని మాట్లాడుతూ ఉంటాడు వీడు. ఓకే, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ లాస్ ఆఫ్ పొజిషన్. లాస్ ఆఫ్ పొజిషన్ తర్వాత కూడా వీడు ఇబ్బంది పడుతుంటాడు. సోషల్ పొజిషన్ కన్సర్డ్ అబౌట్. సోషల్ పొజిషన్ కూడా వాడు చాలా, ఇప్పుడు వాడు ఒక ఫంక్షన్కి వెళ్ళాడు అనుకో, వాడికి ముందు కూర్చేసి పెద్ద కూర్చేసి కూర్చోబెడితేనే వాడు ఆ ఫంక్షన్కి వస్తాడు, లేకపోతే 2 నిమిషాలు ఉండేసి వెళ్ళిపోతాడు. అలాంటి వాడు ప్లాటినా వాడు. అలాంటి హార్టీనెస్ ఉంటుంది. వన్ ఆల్సో ఫైండ్ ప్లాటినా ఇన్ ద రూబ్రిక్ టూ ఎక్స్క్లూజివ్. చాలా ఎక్స్క్లూజివ్గా ఫీల్ అవుతాడు వాడు. నా గురించి వాడంతలో వాడు చాలా ఎక్స్క్లూజివ్గా ఫీల్ అవుతాడు. ఇన్ రిగార్డ్స్ టు హిస్ పొజిషన్, పీపుల్, థింగ్స్. నెక్స్ట్, ఒకవేళ వాడిని ఈయన గొప్పని పోయితే వాళ్ళ కోసం ఎంతనే చేస్తాడు. లవ్స్ టు కమాండ్ అండ్ డిక్టేట్. ఆర్గ్యుమెంట్ చేయడు, డిక్టేట్. నేను చెప్పానంటే జరగాల్సిందే, అంతేగాని నాతో ఆర్గ్యుమెంట్ పనికిరాదు అంటాడు. ఆల్వేస్ వాంట్స్ దిస్ సెంటర్ స్టేజ్. స్టేజ్ సెంటర్లో పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టాలి ప్లాటినా అని. ఇంకా వేరే స్టేజ్ వాడు ఒప్పుకోడు. అర్థమైందా? నెక్స్ట్, ఎక్సెసివ్ లవ్ ఆఫ్ సెల్ఫ్. వాడి గురించి వాడు చాలా ఇష్టపడతాడు. మ్యానిష్ ఉమెన్, ఇఫిమినేట్ ఉమెన్. కొందరు ఫీమేల్స్ ప్లాటినా ఉన్న వాళ్ళు చాలా అచీవర్స్, వాళ్ళు ఎఫిమినేట్ గా అంటే మ్యానిష్ గా ఉంటారు. హోమోసెక్సువాలిటీ, ఒక వయసు తర్వాత హోమోసెక్సువాలిటీ ఉంటుంది, నింఫోమేనియా, ఇవన్నీ కూడా ఉంటాయి. హార్టినెస్ లేదని ప్లాటినా కాదని. సాఫ్ట్గా మైల్డ్గా ఉన్నా అంటే ప్లాటినా వాళ్ళు కాదు. అంబిషన్, చాలా సాధిస్తారండి వీళ్ళు. ఎంప్లాయిస్ ఎవ్రీ పాసిబుల్ మెయిన్ కాస్టింగ్ ఆఫ్ పీపుల్ అగైనెస్ట్ హర్ విల్, కంటెంప్చుయస్ ఎవ్రీథింగ్ టు. చిన్న వాళ్ళని కూడా చిన్న చూపు చూస్తారు అందరినీ. ఇది మనకు ప్లాటినా. నెక్స్ట్ రూబ్రిక్ వెళ్తాను. ఓకే, సరే. నెక్స్ట్, ప్లాటినా అయిపోయింది. నెక్స్ట్ రూబ్రిక్ తీసుకుంటాను. కొంచెం ఫాస్ట్గా అయిపోతాను, లేట్ అవుతుందేమో. ఇది ప్లాటినా గురించి. నెక్స్ట్, నాట్రమోర్. నాట్రమోర్ కూడా ప్లాటినా అట్లా ఉంటాడు. చాలా హార్టినెస్ ఉంటుంది నాట్రమోర్లో. కాకపోతే ఎట్లా ఉంటుంది అంటే హార్టినెస్
హేట్రెడ్ రూపంలో ఉంటుంది. ఎవరైనా చెప్తారండి నాట్రమోర్లో హార్టినెస్ ఎట్లా ఉంటుందో? ఎవరైనా చెప్తారా నాట్రమోర్లో హార్టినెస్ సార్ ఎట్లా? ఇప్పుడు పెద్ద ఒక డ్రెస్ ఏదైనా ఇస్తే చెల్లెలు ఒప్పుకోదు సార్. తన రగిలిపోతుంటుంది అనమాట. ఆ గొడవ పెట్టుకుంటుంది. అలా అలా ఉంటుంది వాళ్ళు. ఓకే, ఇంకా గుడ్. ఇంకా నాట్రమోర్లో హార్టినెస్ ఎట్లా ఉంటుంది? తనను లవ్ చేయని వ్యక్తి విషయంలో పూర్తిగా విరక్తి చెంది వాళ్ళని పూర్తిగా దూరంగా పెట్టేస్తుంది. గుడ్. హేట్రెడ్నెస్. గుడ్, మంచి. హేట్రెడ్ హూ ఒఫెండెడ్ హిమ్ అంటారు దాన్ని. అది హార్టినెస్ అంటే. కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు. హార్టినెస్ వాళ్ళంటే ఇష్టపడిన వాళ్ళని ద్వేషిస్తారు, వాళ్ళ దగ్గర కూడా కలవరు, వాళ్ళ దగ్గర కూడా మాట్లాడలేదు. నెక్స్ట్ ఇంకా ఈ బీదవాళ్ళని ప్రేమిస్తారు సార్, డ్రైవర్లని, జట్కా వాళ్ళని, బీదవాళ్ళని. నేను హార్టినెస్ అడుగుతున్నాను నేను. అవును సార్, అది అక్కడ హార్టినెస్ రాదా? అంటే వాళ్ళు తక్కువ వాళ్ళని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అటువంటి రాదా? అక్కడ సింపతిక్ వస్తుంది. ఓకే. వారు సింపతిక్ నేచర్. అక్కడ హార్టినెస్ అడుగుతున్నాను మామూలుగా. ఒకటేమో చెప్పారు హేట్రెడ్, అసలు వాడిని అసలు ఒప్పుకోడు. ఎవరైతే ఇబ్బంది పెట్టినాడో, వీళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టిన వాళ్ళని ద్వేషిస్తాడు, వాళ్ళతో కలవడం 1-to-1 రిలేషన్ అంటారు. నాట్రమోర్లో చాలా ఇంపార్టెంట్ 1-to-1 రిలేషన్. అంటే వాళ్ళతో రిలేషనే పెట్టుకోడు. అది ఇంకొన్ని పాయింట్స్ ఉంటే చెప్తాను ఒక నిమిషం. 1-to-1 చిన్న మాట లైఫ్ లాంగ్ ఊగుతుంటుంది సార్ వానికి. అసలు వాళ్ళతో ఎన్ని ఏళ్ళు కూడా మాట్లాడు, కొన్ని ఏళ్ళు కూడా మాట్లాడు అంటారు. కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు. ఇంకా 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 చెప్పండి. కన్సలేషన్ ఇష్టపడ్డాను. కాన్సోలేషన్ ఇష్టపడ్డా, అది కూడా హార్టీ కేసుకి వస్తుంది. కరెక్టే. ఒకరు ఓదారిస్తే వాడికి ఇష్టం ఉండదు. ఎందుకు? హీస్ హార్టీ. ఈ మేబీ ఇంట్రావర్ట్ హార్టీ. గుర్తుపెట్టుకోండి, ఇంట్రావర్ట్. ఎందుకు హార్టీగా తయారవుతాడు? ఆఫ్టర్ ఎ గ్రీఫ్, బాధ తర్వాత వాడు హార్టీగా తయారవుతాడు. గుర్తుపెట్టుకోండి, నాట్రమోర్ వాడు వెరీ డీప్ యాక్టింగ్ రెమెడీ. రియాక్షన్ టు ఎవ్రీ సిచ్యుయేషన్ ఈజ్ గ్రీఫ్. బాధపడతా ఉంటాడు. జనరల్లీ దే కమ్ క్లోజ్ టు ది గుడ్ బాయ్ ఇమేజ్. Natromore has extreme 1-to-1 attachment, but when this attachment is broken, the Natromore picture is brought on, which is sadness, grief, introversion, misanthropy. ఎవరిని కూడా అసలు వాటితో మాట్లాడడం కూడా ఇష్టం ఉండదండి. మిసాంథ్రోపీ నాట్రమ్ కార్బ్లో ఇంకా ప్రామినెంట్ గా ఉంటుంది నాట్రమోర్ కన్నా. మిసాంథ్రోపీ అంటే ఎవరితో కూడా ఇష్టం లేకుండా అట్లా ఒంటరిగా ఉంటారు వాళ్ళు. అది కూడా హార్టినెస్ నుంచే వస్తుంది. ఎండోలెన్స్, బద్ధకంగా అట్లా పడుకుంటారు, ఏ పని చేయాలనిపించదు, అట్లా ఒక వస్తువు ఎట్లా వేస్తుందో అట్లా ఉంటారు. ఇండిఫరెన్స్ టు ఎవ్రీథింగ్, దేని మీద ఆసక్తి ఉండదు. అండ్ ఫైనల్లీ సూసైడల్, రాను సూసైడ్ కిందకి వెళ్తుంది. అదనమాట, ఇట్లా ఉంటారు నాట్రమోర్ వాళ్ళు. 1-to-1 రిలేషన్ అటాచ్మెంట్, బట్ వెన్ ది అటాచ్మెంట్ ఈజ్ బ్రోకెన్, ఇంకా అయిపోయా. ఇంకా సరే బాయ్, అంతకుముందు వాడు చాలా హెల్ప్ చేశానంటే అవన్నీ సంబంధం లేదు నాకు. వాడు నాతో నేను చెప్పింది చేశాడా లేదా, లేకపోతే జరగలేదు. నేను ఇష్టమని నా కొడుకుని పెంచుకున్నాను, వాడు నేను చెప్పిన మాట పెళ్లిలో వినలేదు కనుక నేను వాతో కట్ ఆఫ్ చేస్తా. దిస్ ఇస్ ద కట్ ఆఫ్ ది 1-to-1 రిలేషన్ అంటారు. అప్పటి నుంచి బాధతో నువ్వు కొడుకుని బాగా ప్రేమతో పెంచుకుంటాడు. వాడు అన్ని మాట వింటాడు కానీ వివాహ మాటలో వినలేదు అనుకోండి వాడు, ఆయన తర్వాత అప్పటి నుంచి వాడితో కట్ ఆఫ్. 1-to-1 రిలేషన్ అంటారు. వెన్ కొడుకుతో అటాచ్మెంట్ పెట్టుకొని అటాచ్మెంట్ కట్ చేసుకొని ఇంకా బాధపడతా ఉంటారు. సాడ్నెస్, విచారం, గ్రీఫ్, బాధ. అప్పటి నుంచి వాడి యొక్క పిక్చర్ అట్లా మారిపోద్ది అనమాట. ఇంట్రావర్షన్, ఎవరితో మాట్లాడు, ఒక్కడే రూమ్ లో ఉంటాడు. మిసాంథ్రోపీ, అస్సలు కలవడు. ఇండోలెన్స్, బద్ధకంగా మారిపోతాడు, ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇండిఫరెన్స్ టు ఎవ్రీథింగ్. ఫైనల్లీ సూసైడల్, రాను సూసైడ్. ఇలాంటి వాళ్ళు నాట్రమోర్ వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. అటువంటి కంపారిజన్లు మీకు దొరికినప్పుడు మాత్రం మర్చిపోకండి. 1-to-1 రిలేషన్. సెన్సిటివ్ టు రూట్నెస్ అండ్ క్రిటిసిజం. వాడు ఎంత హార్టినెస్ అంటే ఎవరన్నా చిన్న మాట అన్నా వాడికి పడదు.
అస్సలు పడాడండి నాట్రమోర్ వాడు. ఎందుకు? ఈజ్ హార్టీ. అందుకనే అక్కడ హార్టీలోకి నాట్రమోర్ తీసుకున్నారు. ఓకే, ఈ క్లియర్. ప్లాటినా తర్వాత సెకండ్ గ్రేడ్ మెడిసిన్ ఇదే ఇదే నాట్రమోరా సార్, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి. గ్రేడింగ్ లో కాదు, ఇక్కడ జనరల్ గా చెప్తున్నా. గ్రేడింగ్? ఓకే. ఎవరైనా ఫ్రెండ్స్ డిస్టీవ్ చేసినా కూడా వాడు అట్లా మారిపోతాడు. ఎవరైనా ఫ్రెండ్స్ వాడు మోసం చేసినా బ్రూడ్ 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 దానికి అదే తలుచుకుని వాడు ఇబ్బంది పెట్టాడు, వాడిని మాట్లాడని ఎట్లా అట్లా అట్లా వెళ్ళిపోతారు అన్నమాట. ఒక షెల్లోకి వెళ్ళిపోతారు. గ్రీఫ్ అండర్మైనింగ్ ది కాన్స్టిట్యూషన్. గ్రీఫ్ బయోస్టెరస్ రఫ్ స్టార్మీ వైలెంట్. తర్వాత వైలెంట్ కూడా మారిపోతారు. అసలు వాడు నాట్రమోరా అనుకునేంతగా మారిపోతాడు వాడు కొన్ని కేసెస్ లో. ఓకే, ఇండిఫరెన్స్ టు ఉమెన్ హెన్స్ మే ఆల్సో బికమ్స్ మ్యానిష్. అప్పటి నుంచి మ్యానిష్ గా మారిపోతారు లేడీస్. ఎస్పెషల్లీ ఆఫ్టర్ డిసప్పాయింటెడ్ లవ్, ఆఫ్టర్ ఇన్సల్ట్, ఓల్డ్ డిసెప్షన్. అప్పటి నుంచి వల్ల అట్లా మారిపోతుంది. గ్రీఫ్ వాళ్ళ లవ్ ఫెయిల్ అయినప్పుడు ఏమన్నా సూసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా సార్ వాళ్ళు? బ్రూడింగ్ ఉంటుంది ఫస్ట్, లాస్ట్ లో సూసైడ్ ఉంటుంది. దాన్ని తలుచుకుంటూ అట్లా ఉండిపోతారు లైఫ్ లాంగ్. మన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆయన ఉన్నాడు, అలాంటి వాళ్ళందరూ అట్లే అనమాట. దాన్ని తలుచుకుంటారు, సూసైడ్ చేసుకోరు మాక్సిమం. నాటమర్ వాళ్ళు లాస్ట్ స్టేజ్లో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకునేది. అట్లా ఉండి అందులో ఉండడానికి బాగా ఇష్టపడతారు. దే ఆర్ అచీవర్స్, దే ఆర్ లవ్ పీపుల్, బట్ అట్లా ఉంటారు. నెక్స్ట్, రియాక్షన్ ఈజ్ సైలెంట్ గ్రీఫ్ బట్ కెనాట్ క్రై. నీవు హర్ట్ చేసినా కూడా వాడు లోపల బాధపడతాడు కానీ బయటికి ఏడవడు. పల్స్లాగా వీళ్ళలాగా ఏడవడు. కెనాట్ క్రై. ఎందుకో? బికాస్ వెరీ హార్టీ వాడు. మిగతా వాళ్ళ గురించి ఎట్లా ఫీల్ అవుతారని వాడు అట్లా ఉంటాడు కనుక వాడు అందరి ముందర ఏడవాడు నాటమర్ వాడు. బ్రూడింగ్ అట్లా 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 ఉంటాడు. క్లియరా? నెక్స్ట్ రౌండ్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ నాటమర్ కాల్కేరికార్. కాల్కేరికార్ వాళ్ళు హార్ట్ ఎట్లా ఉంటుంది చెప్పండి, ఎవరైనా చెప్తారా? చెప్పండి, తప్పేం లేదు. అన్ని యు ఆర్ వెల్కమ్. ఇట్ ఈస్ గ్రూప్ డిస్కషన్, అందుకనే ఫస్ట్ గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నాం. ఫీలింగ్ దట్ దే ఆర్ క్వీన్ అండ్ ప్రిన్స్ సార్. వాళ్ళు క్వీన్ లాగా లేక రాజులాగా ఫీల్ అవుతారు వాళ్ళు. అంటే దే ఆర్ సెపరేట్. వాళ్ళ చూపులోనే డిఫరెన్స్ ఉంటుంది. ఓకే ఓకే, అది ఎక్కడ ఉంది సార్ మీకు ఆ ఎక్స్ప్రెషన్ కానీ? వాళ్ళు అంటే అంటే పెరగడం అనేది ముద్దుగా పెరగడం వలన వాళ్ళు మేము సంథింగ్ డిఫరెంట్, మేము చాలా హైలా ఉంటాము. తర్వాత నాకంటే నేను ఒక మహారాణిని, నా చుట్టూ ఉన్నంత కూడా అని వాళ్ళ అది బిహేవియర్. ఎక్కడ ఉంది? ఏ మెడికల్లో ఉంది మీరు అన్నట్టుగా? నేను వేరే వీడియోలో చూశాను సార్ అది. జనరల్గా అయితే ఎందుకంటే కాల్కేరే వాడు అంత స్ట్రాంగ్ విల్ ఉండేవాడు కాదు. కాల్కేరి కార్బోర్డ్ చూడగానే మనం గుర్తుపట్టచ్చండి. నిదానంగా నడవడం కానీ, లావుగా ఉండడం కానీ, లేట్ వాకింగ్. అదవును సార్, వాళ్ళ నడకలోనే వాళ్ళకు రాజతత్వం కనిపిస్తుంది. కాల్కేరి కార్బు లుక్స్ హార్టీ. వాడు చూడడంలో హార్టీగా ఉంటాడు, బట్ వాడిని కెలికితే మాత్రం హార్టీనెస్ కాదు, గుర్తుపెట్టుకోండి. చాలా వయస్సు. హీస్ ఇన్సెక్యూర్ పర్సన్. కాల్కేరే ఆల్సేస్ ఇన్సెక్యూర్ పర్సన్. హీఈస్ నాట్ ఏ మెటల్. హీ వాంట్స్ సపోర్ట్. అయితే వాడు చూడ్డానికి మాత్రం వాడు ఒక యువరాణి లాగా ఉండి, ఇంతకుముందు చెప్పాను కదా, యువరాణి లాగా బొద్దుగా ఉండి వాళ్ళు ఎక్కడికి ఏ చిన్న పని చేయరన్నమాట. పని చేయలేరు కూడా వాళ్ళు. అలాంటి ఓన్లీ చూపుల్లో మాత్రమే కాల్కేరే అది హార్టీనెస్ కనిపిస్తుంది. మిగతా ఇందులో కూడా కాల్కేరే గారు వాళ్ళు నేచర్లో కానీ స్వభావంలో కానీ హార్టీనెస్ ఉండదు. ఓకేనా సార్? ఇట్ హ్యాస్ బోత్ ఫ్లాట్, ఫ్లాబీ అండ్ పేల్ పేషెంట్స్. చాలా లావుగా బొద్దుగా ఉంటారు. ఓకే, గ్రేట్ రిలాక్సేషన్ ఆఫ్ టిష్యూస్ ఎవ్రీవేర్. వాళ్ళ శరీరం కూడా ప్లంపీగా ఉంటుంది. ఓకేనా? ఓన్లీ లుక్స్ లో మాత్రమే ప్లాటినా వాళ్ళు హార్టీగా ఉంటారు, ఎందులో కూడా కాదు. దే లుక్స్ హార్టీ.
నిద్రలో తలకు చెమట పట్టడం అనేది ముఖ్యమైన లక్షణం మేస్టర్. ఓకే, అవన్నీ చాలా ఉన్నాయి. ఓన్లీ హార్ట్కి సంబంధించినవి తీసుకుంటాను నేను కొంతవరకు. సరే, ఓకే, చెమటలు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇంకా ఎట్లా ఓకే, నెక్స్ట్. స్లోనెస్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ చాలా స్లోగా ఉంటారు వాళ్ళు. అందుకని కూడా మనకు హార్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏనుగు ఉంది, ఏనుగు మనకు ఇట్లా ఉంటుంది చూడంగానే అబ్బో ఎంత హార్టీ అనుకుంటాం. ఏనుగు హార్టీయా? కాదండి. కాదు. కానీ అది ఎంత హుందాగా నడుస్తుంది. ఏమంటారు, గజగమనం అంటారా లేదా? గజగమనం ఎంత ఎంత హుందాగా ఉంటుంది. అందుకని కవులు కూడా ఏం చేస్తారు, గజగమనంతో పోలుస్తారు. గజగమనం అంటే ఏంటి అంటే హుందుగా నడుస్తారు. కాలికేరే వాళ్ళు కూడా చాలా హుందాగా ఉంటుంది. వాళ్ళ హార్ట్నెస్ మొత్తం కూడా వాళ్ళ నడకలో కానీ వాళ్ళ లుక్స్లో కానీ ఉంటుంది. స్లోనెస్ మెంటల్ అండ్ ఫిజికల్లీ. క్యూట్ లుకింగ్, చాలా క్యూట్గా ఉంటారు. థిన్ హెయిర్. మళ్ళీ నువ్వు కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళకి యాంగ్జైటీ, యాంటిసిపేషన్ ఎక్కువ ఉంటుంది. చాలా యాంగ్జైటీ, యాంటిసిపేషన్ కూడా ఉంటుంది. అంటే ఏమవుతుంది భయం కూడా ఉంటుంది. అర్థమైందా? అట్లా ఉంటుంది. నెక్స్ట్, క్లింగ్స్ టు ది ఫిజిషియన్. ఎందుకు? వాళ్ళకు భయం ఎక్కువ, అందుకని డాక్టర్ని వదిలేరు. డిపెండెంట్ ఆన్ సమ్వన్ ఎల్స్. ఎప్పుడు కూడా ఎవరో మీద డిపెండ్. దే ఆర్ ఇన్సెక్యూర్ పర్సన్. మీరు కాల్కేరే వాళ్ళని కరెక్టా కాదా అని జస్టిస్ చేసుకోవడం చేయొచ్చు. ఒకటి ఏంటంటే, మీరు ఇక్కడికి వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్తారా, ఎవరైనా తోడుంటేనే వెళ్తారా అంటే ఒంటరిగా వెళ్తారా? సార్ మ్యూట్ చేసుకోండి సార్ ఎవరో. అయితే కొందరిని హోస్ట్ చేసి వాళ్ళు మ్యూట్ చేయండి. వాళ్ళు ఇంకోళ్ళు ఎవరు తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళరండి కాలికేరే వాళ్ళు. ఓకే, అదనమాట. దే నీడ్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్. గుర్తుపెట్టుకోండి, ఆ మనీ ఉంటేనే సెక్యూర్గా ఉండే వాళ్ళంతా కాలికేరే వాళ్ళు. కొందరు ఉంటారు బ్యాంక్ బ్యాలెన్స్లో ఎప్పుడు కూడా వాళ్ళకి 20 లక్షలు ఉండాలి. అదేందా? అప్పుడు మాత్రం వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. వాళ్ళ భార్య ఉండి ఎక్కడైనా పెట్టవచ్చు కదా, ఇక్కడ ఏదో పొలం ఉంటుంది అక్కడ పెట్టేసుకుంటే వచ్చేటప్పుడు జరుగుతుంది అంటే, లేదు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ దాదాపు 20 ఏళ్ళ నుంచి ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు 20 లక్షలు ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందని భయం. అదనమాట ఇక్కడ సెక్యూరిటీ. ఇట్ ఈస్ ఆప్టైన్ ఫ్రమ్ మనీ, ఫ్యామిలీ, గాడ్ నుంచి కూడా గుర్తుపెట్టుకోండి. క్లింగింగ్ టు గాడ్ని పట్టుకొని ఇక ఏదన్నా గాడ్ అంటే వీళ్ళ యొక్క సంకల్పాన్ని పక్క పెట్టేసి ఏదన్నా గాడ్ అనే వాళ్ళకు కూడా కాల్కేరియాసే. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఆప్టైన్ ఫ్రమ్ సెక్యూరిటీ, ఆప్టైన్ ఫ్రమ్ గాడ్, సెక్యూరిటీ ఆప్టైన్ ఫ్రమ్ ఫ్యామిలీ, సెక్యూరిటీ ఆప్టైన్ ఫ్రమ్ మనీ మైండెడ్ పీపుల్ దే ఆర్. ఓకే, టూ ఎక్స్క్లూజివ్. బ్రియోనియా లాగా. బ్రియోనియా కూడా మనీ మైండ్ పీపుల్ కదా సార్? అవును, మనీ అయితే అందులో వేరు ఇందులో వేరు, కొంచెం దగ్గరగా ఉంటుంది. కానీ దే లవ్ ఫర్ డైమండ్స్, ఎక్స్పాన్సివ్ థింగ్స్ అండ్ డిజైన్ క్లాత్స్. ఇక్కడ హార్టినెస్ కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇక్కడ డిజైనర్ క్లాత్స్ బాగా రిచ్గా లుక్ ఉండడానికి ఇష్టపడతారు వీళ్ళు కాలికేరే వాళ్ళు. అందుకని వాళ్ళ లుక్స్లో కానీ ఏ లుక్స్ హార్టీ అనుకున్నాం. డైమండ్స్, దే లవ్ డైమండ్స్, ఎక్స్పాన్సివ్ థింగ్స్ డ్యూ టు ఇన్సెక్యూరిటీ. ఎందుకు అట్లా వేసుకుంటారు వీళ్ళు అంటే దే ఆర్ ఇన్సెక్యూర్ పర్సన్స్, అందుకని అట్లా వేసుకుంటారు. ఓకే, వాళ్ళు కూడా సెన్సిటివ్ టు క్రిటిసిజం. చిన్న మాట వాళ్ళు కూడా పడరండి, గుర్తుపెట్టుకోండి. దే ఆర్ ఆల్సో హార్టీ పీపుల్. డస్ వర్క్ కాషియస్లీ, చాలా నిదానంగా స్లోగా చేస్తారు. స్లోలీ బట్ కరెక్ట్. గజగమనం గుర్తుపెట్టుకోండి కాలికేరే అంటే. ఈగోయిస్టిక్ అంటే హార్టీ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వర్డ్ వచ్చిందా లేదా? ఈగోయిస్టిక్ అండ్ సెల్ఫిష్నెస్. కాల్కేరియాలో చాలా ఈగో ఉంటుంది. వాళ్ళని అసలు డైరెక్ట్ వర్డ్ కూడా వచ్చింది చూడండి, సెల్ఫిష్నెస్. చాలా సెల్ఫిష్ అండి వాళ్ళు. కాల్కేరియా వాళ్ళు సెల్ఫిష్. దే ఆర్ ఇన్సెక్యూర్. వాడికి అవసరం ఉంటే నేనైతే వాడికి హెల్ప్ చేస్తాడు. ఫియర్ ఆఫ్ గాడ్ కూడా ఉంటుంది. కమ్యూనికేషన్ ఫర్ మీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అంటాడు. మిగతా వాళ్ళతో ఎప్పుడు కమ్యూనికేట్ మెయింటైన్ చేస్తాడు. మెగ్నీషియం లాగా కాదు, వీటి సెల్ఫిష్నెస్. మెగ్నీషియం వాడు అట్లా కాదు, ఈజ్ లవ్. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. నెక్స్ట్ పర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేసేవాళ్ళండి వీళ్ళు, గుడ్ ప్లానర్స్. గుడ్ ప్లానర్స్ మెటల్స్ కాదు, మెటల్స్ గుడ్ ప్లానర్స్ ఉంటారు. అలా కాదండి, ఇప్పుడు ఒక ట్రావెల్ ఉంటుంది అనుకోండి, నీట్ గా రిజర్వేషన్స్ అన్ని చేసుకొని స్థిమితంగా పోతారు ఎక్కడికైనా. ఎందుకు హడావుడి పడకుండా ఉంటారు. అది ఎందుకు? ఇట్స్ నాట్ ప్లానింగ్ ఫర్ ఇన్సెక్యూరిటీ. ఓకే, ప్లానింగ్ ఫర్ ఇన్సెక్యూరిటీ వాడికి ఎక్కువగా ఉంటుంది కనుక ప్లాన్ చేసుకోగలుగుతాడు, కానీ మెటల్స్ అంతా ప్లాన్ చేయలేడు వీడు. మనకు అప్పుడే అర్థమైపోద్ది. మెటల్స్ లాగా ఆర్జెంటమ్ మెటల్ ఈజ్ ఏ గ్రేట్ ప్లానర్, గుర్తుపెట్టుకోండి. ఆర్జెంటమ్ మెటాలికమ్ ఈజ్ ఏ గ్రేట్ ప్లానర్ ఈవెన్ ఇన్ క్రైసిస్ అంటారు. దాన్ని ఆర్జెంటమ్ మెటల్ని క్రైసిస్ మేనేజర్ అంటారు. ఆర్జెంటమ్ మెటల్ని క్రైసిస్ మేనేజర్ అంటారు. కాల్కిరే వాడు ఎందుకు ప్లానింగ్ చేసుకుంటాడంటే అవుట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా, చిన్న పక్కన ఊరు వెళ్ళినా కూడా వాడు ఎవడోడు తోడించుకుంటాడు. అరే డబ్బులు నేను పెట్టుకుంటాను రారా అంటాడు. ఓకే, సో ఈ నాట్రమూర్ సార్, ఈ నాట్రమూర్ ప్లస్ కట్ అవుతుంది సార్, మీ వాయిస్ కట్ అవుతుంది. ఈ మెడిసిన్ చెప్పిన మెడిసిన్ కాదు. ఓకే సార్, మీ వాయిస్ కట్ అయింది సార్. ఇప్పుడు సార్ ఆర్సాల్ప్ కూడా మంచి ప్లానర్ కదా సార్? అవును, చాలా ఉంటాయి ప్లానర్. అవును, చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి, చెప్తాను. వాయిస్ వినిపిస్తుందా సార్ నాది? ఇప్పుడు క్లియర్, చెప్పండి. మీ పేరు ఈ నాట్రమూర్ రవికుమార్ సార్, రవికుమార్ హైదరాబాద్. చెప్పండి సార్. ఈ నాట్రమూర్ ప్లస్ ఈ కాల్కేరియా దీని మీద కాంబినేషన్ ఏమైనా ఉంది సార్? మెడిసిన్ నాట్రంకార్ ఉంది కదా సార్? నాట్రంకార్ అదేనా ఇప్పుడు? ఓకే, నాట్రంకారంలో మిస్యాంథ్రోపీ చాలా ఎక్కువ ఉంటుంది. సివిలిక్ స్టేజ్లో ఎవరిని దగ్గర రానియడు, దూరంగా ఉంచుకుంటాడు. ఒంటరిగా వెళ్ళి అట్లా ఉంటాడు. మనుషులు అంటే ద్వేషం, ఎవరు మనుషుల దగ్గర రానియడు. నాట్రంకార్ పాడు ఎస్పెషల్లీ ఇండిఫరెన్స్ ఉంటుంది, ఎవరిని దగ్గర తీసుకొనియడు అట్లా. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇవాళ చెప్పిన క్లాస్లో కానీ. క్లాస్ అర్థమైంది సార్? ఇవాళ యూస్ఫుల్ అయినా మనకి? చాలా చాలా యూస్ఫుల్ సార్, బాగా యూస్ఫుల్ సార్, బాగా యూస్ఫుల్. కంపారిజన్ కూడా చెప్తున్నారు. ఓకే, ప్లాటిన భయం ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది మనకి, వాడి గర్వం కానివ్వండి, ఇవన్నీ చాలా ఎక్సలెంట్ గా జరిగినాయి కదండి. ఓకే సార్. అంటే యాక్చువల్ గా ఈ గర్వం దీన్ని హార్టీని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది పాయింట్స్ చాలా మందికి ఏదో ఒక పాయింట్ 2 పాయింట్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ రకంగా అయితే మనకి హార్టీ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది అర్థం అవుతుంది సార్. అది కరెక్ట్ గా పాయింట్ అర్థం చేసుకోవడానికి పనిచేస్తుంది చాలా. అంటే మనం కొన్ని పాయింట్ సింగిల్స్ అవుట్ మైండ్ నుంచి మల్టీ డైమెన్షనల్ గా మనం ఆలోచించవచ్చు. హార్టీగా ఉండడంగానే ప్లాటినా ఏంట్రా అని అనకుండా, హార్టీనెస్ అనగానే కూడా మనం మిగతా ఎట్లా చూసుకోవచ్చు అని అర్థం అవుద్ది సార్ చెప్పినట్టుగా. అవును సార్, అవును. ఇంకా సో అందరు డౌట్స్ అయిపోయాయి, క్లియర్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సెషన్ మళ్ళీ పెట్టుకున్నాం. ఇది పెట్టుకున్నాం సార్. సరే, నెక్స్ట్ సెషన్ కూడా ఇది తీసుకుంటాం. సార్ చిన్న డౌట్ సార్, అది క్లాస్ కి సంబంధించింది కాదు కానీ ఒకరికి మెడిసిన్ ఇట్టాక సార్, ఈ హాస్టల్లో జాయిన్ చేసిన పిల్లలకి బాగా వాళ్ళ దిగులతో ఏడుస్తా ఉంటే ఇగ్నిషియా సూట్ అయితే సార్, లేకపోతే అంటే ఉండబుద్ధి కావట్లేదు, బాధేస్తుంది అని ఎందుకు అని అడగాల అని చాలా ఉంటాయి. దాని కంపారిజన్ లో చాలా ఉంటాయి. ఎందుకు నీకు హాస్టల్లో వేస్తే ఎందుకు భయం అవుతుంది అంటే మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను క్లియర్ గా. ఒక అమ్మాయిని హాస్టల్ వేశారు. హాస్టల్ వేసినప్పటి నుంచి ఎప్పుడు తలనొప్పి, ఎప్పుడు సిక్ అవుతోంది. నేను స్కూల్ కి వెళ్తూ పిల్లలకి చాక్లెట్ మొదలుతారు కదా, ఈరోజు రివోకింగ్ వాళ్ళకి ఇద్దామని స్పెషల్ చాక్లెట్లు ఆ షాప్ లో అమ్మేవారు. బాక్స్ లో ఉండేవి 100 రూపీస్. అవి లేవు సార్. మ్యూట్ చేయండి సార్ వాళ్ళని.
సరే, అయిన తర్వాత ఏమైంది, అమ్మాయిని హాస్టల్ వేసినప్పటి నుంచి ఎప్పుడు సిక్ అవుతా ఉంది. అయిన తర్వాత నేనేం చెప్పాను, అమ్మాయికి మీరు వెళ్ళి టీచర్తో మాట్లాడండి, మాట్లాడి ఆమెకు డైలీ ఆ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీ నిద్ర సరిపోదు కనుక కొంచెం ఎర్లీగా వాళ్ళని వదిలేయండి, నైట్ టైం 8:30కి 9 లోపల వదిలేయండి ఆ అమ్మాయిని అని అదొక్కటి చెప్పండి చాలు, తర్వాత నుంచి ఇబ్బంది ఏమి ఉండదని చెప్పాను నేను. తర్వాత అప్పటి నుంచి చాలా క్లియర్ అయిపోయిందండి అమ్మాయికి అసలు హోమ్ సిక్కే లేదు. ఎందుకు? దేర్ హోమ్ సిక్ ఫర్ రెస్ట్, ఇట్ ఈస్ బ్రయోనియా. అర్థమైందండి? బ్రయోనియా కాన్స్టిట్యూషన్ అనమాట ఆమె. అందుకని ఆ బ్రయోనియా నీడ్స్ రెస్ట్ ఆల్వేస్. వెన్ యూ నాట్ గివెన్ ద రెస్ట్, దెన్ ద హోమ్ సిక్నెస్ విల్ కమ్ ఇన్ ది హాస్టల్. అర్థమైందా? అందుకని అట్లా చూసుకుంటూ పోవాలి. క్యాప్సికమ్ ఉంటుంది, క్యాప్సికంలో కూడా హోమ్ సిక్నెస్ ఉంటుంది. క్యాప్సికంలో హోమ్ సిక్నెస్ ఎందుకు ఉంటుంది? వాడు ఇష్టం వాడు మంచిగా చేసుకొని తినాలి, ఇంట్లో రకరకాల డిషెస్ చేసుకొని తినాలి, వాడు ఫుడ్ ఎక్కువ. వాడు హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ అట్లా ఉండదు కదా, రొటీన్గా మెనూ ఉంటుంది. అందుకని వాడికి హోమ్ సిక్నెస్. ఎందుకని ఇంటికి వచ్చేసి ఇష్టమైన చేయించుకొని తింటుంటాడు, దానికోసం వాడికి హోమ్ సిక్నెస్ ఉంటుంది. ఇగ్నిషియా వాడు బాధతో ఉంటుంది, పేరెంట్స్ని వదిలిపెట్టారనే బాధతో వాడికి హోమ్ సిక్నెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇగ్నిషియా ఇవ్వచ్చు. నెక్స్ట్ హోమ్ సిక్నెస్ అంటే దగ్గర వాళ్ళని కోల్పోతున్న ఫీలింగ్తో వాడు చదవాలనిపించట్లేదు, ఏది చేయాలనిపించట్లేదు, ఏం మాట్లాడాలనిపించట్లేదు అంటే అప్పుడు యాసిడ్ ఫాస్ వస్తుంది. ఓకేనా అండి? సార్ ఒకసారి విజయవాడ అబ్బాయిని చెన్నైలో చేర్చారు సార్. చేరిస్తే ఇంటర్మీడియట్ బీటెక్కి ఆ అబ్బాయి ఎంతసేపు ఇంటి మీద ధ్యాస. అది ఏంది సార్, వీడికి హోమ్ సిక్నెస్ ఉందని వస్తే దాన్ని ఎంక్వైరీ చేసి మొత్తం లాగితే సార్ నాకు ఇక్కడ చేరడమే ఇష్టం లేదు సార్, మా ఏరియాలోనే ఉండాలా, అందువల్ల దిగులు అవుతున్నా ఏం చెప్తే పల్స్టిల్లా లక్షణాలు వచ్చినాయి సార్. పల్స్టిల్లా వేస్తే క్యూర్ అయిపోయి బాగైనాడు సార్. గుడ్, థ్యాంక్ యూ సార్, గుడ్, సూపర్. అట్లా అనమాట, అట్లా చూసుకోవాలి. కానీ ఎక్కాలు ఎప్పుడో పెట్టుకోవచ్చు సార్. అనిల్ బాబు గారు గుర్తుపెట్టుకోండి, కొంతవరకే, ఇనిషియల్ ప్రిస్క్రిప్షన్ వరకు మాత్రమే, అది కొంతవరకే. కొంచెం పరిధి పెంచుకోవాలంటే మాత్రం మనం పెంచుకోవాలి. ఓకే, ఒక అమ్మాయికి గాయటర్ వచ్చింది, ఇక్కడ థైరాయిడ్ వాచింది అనమాట బాగా. థైరాయిడ్ వాచిన తర్వాత ఎప్పుడు వాచింది అని కంపేర్ చేసుకుంటే, నేను హాస్టల్లో వేశారనమాట అమ్మాయిని, 8th క్లాస్లోను 6th క్లాస్లోను. అప్పటి నుంచి థైరాయిడ్ గాయటర్ వాచ్ ఉంది. అప్పుడు యాసిడ్ ఫాస్ ఇస్తే గాయటర్ చాలా మంది తగ్గిపోయింది, అసలు వాపులే. తర్వాత చూసి మళ్ళీ రిపీటెడ్గా చూసి కాన్స్టిట్యూషనల్గా నాట్రమ్ ఫాస్ ఇస్తే కంప్లీట్ క్లియర్ అయిపోయింది. అట్లా, సరేనా? ఇట్లా వెళ్ళాలి. ఓకే, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్, వాసుదేవ. సార్ ఏం లేదు సార్, ఈ కేసు మా అబ్బాయి సార్ ఈ వేద పాఠశాలలో జాయిన్ చేసాం సార్. ఇన్ని రోజులు బాగా ఫ్రీగా ఉండి అక్కడ వదిలిపెట్టేసరికి ఉండబుద్ధి కావట్లేదు, వచ్చేస్తాను స్కూల్కి. స్కూల్కి అయితే నేను వెళ్ళలేను, నాకు ఆ చదువులన్నీ అర్థం కావట్లేదు, నేను వేద పాఠశాలకి వెళ్తాను 10 రోజుల నుంచి అడిగాడు. సరే అక్కడంతా మాట్లాడి జాయిన్ చేసాం. అది హోమ్ సిక్ మీద ఇట్లా గేడుస్తా ఉన్నాడు అనమాట, ఉండబుద్ధి కావట్లేదు. సిమ్టమ్ చూసుకోండి. సరే, స్వస్తి. స్వస్తి. థ్యాంక్స్ సార్. స్వస్తి.